ప్రకృతి అందాలకు పెట్టింది పేరు కేరళ రాష్ట్రం. ఇప్పుడు ఆ ప్రకృతే వికృతై ప్రళయం సృష్టిస్తుంది. కేరళ రాష్ట్రంలోని వయనాడ్ జిల్లాలో చోటు చేసుకున్న పెను ఉత్పాతం మాటలకందని మహావిషాదాన్ని మిగిల్చింది. భారీ వర్షాల వల్ల సంభవించిన వరదలకి కొండచర్యలు విరిగిపడి వందల మంది పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో వేలాది ఇళ్లు నీలమట్టం కాగా వందలాది మంది శిథిలావస్థల కింద చిక్కుకున్నారు. అసలు వయనాడ్ జిల్లాలో ఇంత భారీ ప్రమాదం జరగడానికి కారణం ఏమిటి? ఈ ప్రాంతంపై కేరళ ప్రభుత్వం ఏం చెబుతుంది? ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ వాచ్ దిస్ వీడియో. జూలై 30 తెల్లవారుజామున వయనాడ్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఇళ్లలో నిద్రిస్తున్న ప్రజలకు ప్రమాదం నుంచి తప్పించుకునే అవకాశం కూడా లభించలేదు. తెల్లవారుజామున ఆర్మీ, నేవీ, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు భారీగా మోహరించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో 300 మందికి పైగా చనిపోయారని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనకు సంబంధించి ఓ సైంటిస్ట్ కీలక విషయాలు వెల్లడించారు. ఈ విపత్తులో ఎక్కువ నష్టం జరిగిన ముండక్కై, చురల్మల ప్రాంతాలు నడి ఒడ్డున ఉన్నాయని చెప్పారు. గతంలో ఇక్కడ కొండ చర్యలు విరిగి నదిలో పడి ఉండొచ్చని, అలా నదీ ప్రవాహం దిశ మారగా ఏర్పడిన ప్రాంతంపైనే ఇప్పుడు ఇండ్లు, దుకాణాలు వెలిచాయని ఆయన అభిప్రాయపడ్డారు. నీటికి గత ప్రవాహం గుర్తుంటుందని, ఇప్పుడు నది గతంలో ప్రవహించిన దిశను మళ్ళీ తీసుకోవడంతోనే ఇవన్నీ కొట్టుకుపోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వయనాడ్లో కొన్ని ఏళ్ల క్రితమే ఈ ప్రాంతంలో ఒక పెద్ద విపత్తు వస్తుందని మాధవ్ గాడ్జిల్ నివేదిక హెచ్చరించింది. కానీ అక్కడి ప్రభుత్వాలు ఈ నివేదికను పట్టించుకోకుండా పక్కకు పెట్టాయి. దీంతో ముందే మాధవ్ గాడ్జిల్ నివేదికను కేరళ ప్రభుత్వాలు అనుసరించి ఉంటే ఇంత పెద్ద నష్టం జరగకపోవచ్చని కేరళ నెటిజన్స్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనలో సహాయక చర్యలు అందించడానికి సుమారు 1500 మంది ఆర్మీ సిబ్బంది పాల్గొన్నారు. అక్కడి ప్రజల్ని కాపాడడానికి ఏకంగా ఒక పెద్ద వంతెనని నిర్మాణం చేపట్టి వందల మంది ప్రాణాలను కాపాడారు. ఈ విపత్తులో ఓ నాన్నమ్మ, ఓ మనుమరాలను ఏనుగుల మంద కాపాడిన విషయం వైరల్గా మారింది. ఓ నాన్నమ్మ, ఓ మనుమరాలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. భయంతో వారు ప్రాణాలు కాపాడేందుకు కొండపైకి వెళ్లారు. అక్కడ చిమ్మ చీకటి ఉండడంతో ఏమీ కనిపించలేదు. దీంతో కొద్ది నిమిషాలకు చూడగా వారి పక్కన ఏనుగుల మంద ఉందని వాళ్ళు తెలుసుకున్నారు. కిందకు వెళ్తే వరదలు, పైన ఉంటే ఏనుగులు అంటూ ఆమె తమ పరిస్థితిని భయపడుతూనే ఏనుగులకు చేతులెత్తి వేడుకున్నారు. ఏనుగులు కూడా వరద ప్రవాహాన్ని చూసి భయంగానే కనిపించాయి. మమ్మల్ని అర్థం చేసుకున్నాయి. అందుకే తెల్లవారేదాకా మా కాపలగా ఉన్నాయి. రాత్రంతా వాటి కాళ్ళ దగ్గరే మేమున్నాం. రెస్క్యూ టీం వచ్చే వరకు అవి మా పక్కనే ఉన్నాయని సుజాత అనే మహిళ మీడియాకు తెలిపారు. వయనాడ్లో జరిగిన ఘటన చాలా మందితో పాటు నవజాత శిశువులను కూడా అనాథలుగా మార్చాయి. దీంతో ఓ మహిళ ముందుకు వచ్చి మా వద్ద డబ్బులు సాయం చేయడానికి లేవు, కానీ తల్లిపాలు కావాలన్న వారికి సాయం చేస్తానని చెప్పింది. దీంతో చాలా మంది ఆమె వద్దకు చేరుకుని పిల్లలకు తల్లిపాలను పట్టించారు. ఇలా విషాదంగా మారిన వయనాడు ఘటన దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికీ వయనాడ్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వయనాడు కోసం ప్రార్థిద్దాం. మరలా ఇలాంటి ఘటన చోటు చేసుకోవద్దని కోరుకుందాం. జై హింద్.